హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు కాంబినేషన్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. నాన్ వెజ్ అంటే ఇష్టపడే వాళ్ళకు ఈ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. ఈరోజు కాంబినేషన్ ఫుడ్లో నేను ఏం ప్రిపేర్ చేశానంటే చికెన్ కర్రీ, అలాగే చికెన్ ఫ్రై, తర్వాత బగారా రైస్, పెరుగు చట్నీ అండి. ఈ విధంగా వేడివేడి బగారా రైస్లో ఈ చికెన్ పులుసు వేసుకొని, ఈ చికెన్ ఫ్రైలో కొద్దిగా లెమన్ జ్యూస్ పిండేసుకొని ఆనియన్తో నంచుకొని తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. చాలా ఈజీగా టేస్టీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఆల్రెడీ నేను చాలా రకాల కాంబినేషన్ ఫుడ్స్ని ప్రతిరోజు వీడియోస్ పోస్ట్ చేస్తున్నానండి. మీ అందరికీ నోటిఫికేషన్ వస్తూ ఉందా అండి? ఎందుకంటే మనకు వ్యూస్ అనేది చాలా అంటే చాలా తగ్గిపోయాయండి. సో అందరికీ నోటిఫికేషన్ వస్తూ ఉందో లేదో అని నేను ఒకసారి అడుగుతున్నానండి. ముందుగా చికెన్ కర్రీ కోసం ఒక 3/4 కేజీ చికెన్ తీసుకున్నానండి. దీన్ని 4-5 సార్లు శుభ్రంగా కడిగేసిన తర్వాత ఒక హోల్స్ ఉన్న గిన్నెలో వేసి వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టానండి. ముందుగా ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇది స్కిన్లెస్ చికెన్ అనమాట. ఒక 1/2 టీ స్పూన్ పసుపు పొడి, 2 టేబుల్ స్పూన్ల కారం పొడి, 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే కొద్దిగా కరివేపాకు, తర్వాత కొద్దిగా సన్నగా కట్ చేసిన కొత్తిమీర, ఒక పచ్చిమిరపకాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక మీడియం సైజులో ఉన్న టమాటోని కొద్దిగా ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని చికెన్కి మాత్రం రాళ్ళుప్పు వేసానండి. ఈ విధంగా మనం అంత మసాలాలు, కారం పొడి ఇవన్నీ కలిపి మ్యారినేషన్ చేసి పెట్టిన తర్వాత మళ్ళీ మనం చికెన్ కర్రీ వండుకున్నామంటే ఎటువంటి నీచు వాసన అనేది లేకుండా కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ మసాలాలంతా కూడా చికెన్కి బాగా పట్టేటట్టు బాగా కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టాలండి. 10 నిమిషాలు అయిన తర్వాత నేనైతే చికెన్ కర్రీని కుక్కర్లోనే వండుతానండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేశానండి. ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె వేశాను. ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు వేశానండి. మేమైతే వేస్తామండి, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. వేస్తే కమ్మగా ఉంటుందండి కర్రీ అనేది. ఇప్పుడు అవి వేగిన తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసిన తర్వాత ఒక 2 పెద్ద ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసాను. ఒక 2 నిమిషాలు చూడండి ఈ విధంగా ఉల్లిపాయలు వేగేటట్టు ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేషన్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ని ఇందులో వేసేసుకోవాలండి. ఇది బ్రాయిలర్ చికెన్ అనమాట, స్కిన్లెస్ విత్ బోన్స్ ఉంది. కొంచెం పీసెస్ అనేది మీడియం సైజులో ఉండేటట్టు చూసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా కూడా మనం వేసేసిన తర్వాత హై ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 5-6 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలండి. మనం ఎంత బాగా ఈ చికెన్ని మనం ఫ్రై చేస్తామో కర్రీ అనేది అంత టేస్టీగా, కలర్ఫుల్గా, ఎటువంటి నీచు వాసన లేకుండా వస్తుందండి. కలర్ కాంబినేషన్ కూడా మంచి కలర్లో వస్తుంది. ఇప్పుడు ఇదంతా బాగా వేగిన తర్వాత ఇంకొద్దిగా కరివేపాకు, అలాగే కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసి, ఇంకొద్దిగా ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ కచ్చాపచ్చగా దంచుకున్న మిరియాల పొడి. ఇలా చికెన్ కర్రీ మనం చేసుకున్నప్పుడు కొంచెం మిరియాల పొడి కూడా వేస్తే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేసేసుకొని మళ్ళీ ఇంక ఇవన్నీ వేసాం కదా మిరియాల పొడి, అవి ఇంకొక 2 నిమిషాలు ఇలా హై ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఇదంతా కూడా బాగా మగ్గనివ్వాలండి. చికెన్ అనేది ఆల్మోస్ట్ మనకి ఇక్కడ ఒక అర్ధం దాకా మనకు ఉడికేటట్లు మనం ఇదంతా కూడా బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేసేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇదంతా కూడా బాగా మగ్గిపోయింది. ఈ విధంగా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో నీళ్లు వేసుకోవాలండి. మామూలుగా మనకి కొంచెం గ్రేవీగా కావాలంటే కొద్దిగా వాటర్ని తగ్గించుకోవచ్చు. కొద్దిగా మనకు పులుసుగా కావాలంటే, అంటే ఇడ్లీలోకో, దోశల్లోకో, పూరీలోకో అలాంటప్పుడు ఇంకొద్దిగా నీళ్లు వేసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే ఒక పెద్ద గ్లాస్ నీళ్లు వేసానన్నమాట. చూడండి ఇప్పుడు మనము కారము, ఉప్పు ఇవన్నీ సరిపోయలేదో చూసేసుకొని తక్కువ ఉంటే వేసుకోవచ్చండి. ఇప్పుడు నాకు అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ వచ్చే వరకు మనం ఉడికించుకోవాలండి. ఆల్రెడీ మనం బాగా ఫ్రై చేసేసాము. ఇప్పుడు అది తీసి పక్కన పెట్టేసానండి. ఇప్పుడు మనం అది ఉడికే లోపల ఇక్కడ ఫ్రై ప్రిపరేషన్ చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టాను. ఒక 4 టేబుల్ స్పూన్ల నూనె వేశాను. 1/2 టీ స్పూన్ ఆవాలు, కొద్దిగా మినప్పప్పు వేసానండి. కమ్మగా ఉంటుంది, ఒకసారి వేసి చూడండి. నచ్చకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని, ఒక పచ్చిమిరపకాయను కూడా కొంచెం సన్నగా పొడవుగా కట్ చేసి వేసానండి. జస్ట్ లైట్గా ఈ ఉల్లిపాయ ముక్కలు వేగుతూనే వెంటనే ఇందులో చికెన్ వేసేసుకోవాలి. ఇక్కడ ఒక 3/4
కేజీ చికెన్ అండి. ఇది కూడా బ్రాయిలర్ చికెనే, స్కిన్లెస్ విత్ బోన్స్ ఉందన్నమాట. దీన్ని కూడా శుభ్రంగా కడిగేసి ఒక 4-5 సార్లు ఒక హోల్స్ ఉన్న గిన్నెలో వేసేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టిన తర్వాత మనం కర్రీనో ఫ్రైయో వండుకోవాలండి. ఇప్పుడు ఆ చికెన్ వేసేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు పొడి, కొద్దిగా కరివేపాకు వేసానండి. మనం ఎంత కడిగి వాటర్ డ్రైన్ చేసినా కూడా ఇందులో నీళ్ళు అనేది వస్తాయండి. ఆ నీళ్ళతోనే మనం చికెన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకోవాలండి. ఒక్క నిమిషం మూత పెట్టిన తర్వాత చూడండి, మనకు ఉడుకుతూ ఉంటే నీళ్ళు అనేది వస్తున్నాయి. ఇప్పుడు మనం చికెన్కి మాత్రం రాళ్ళుప్పును వేసుకోవాలి. మళ్ళీ మనం స్పైసెస్ వేసినప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడే మనం వేసామంటే మళ్ళీ మనకు స్పైసెస్ వేసిన తర్వాత చప్పగా అనిపిస్తుంది. ఇప్పుడు మూత పెట్టేశానండి. చూడండి, నీళ్ళు అనేది ఎంత కడిగి మనం వాటర్ డ్రైన్ చేసినా కూడా నీళ్ళు అనేది వస్తున్నాయి. సో ఈ నీళ్ళతోనే మనం ఈ చికెన్ని ఉడికించుకోవాలండి. మీడియం ఫ్లేమ్కి హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ మూత పెట్టేసుకొని ఒక 8 నిమిషాలు ఉడికించుకున్నామంటే మనకు చికెన్ అనేది ఉడికిపోతుంది. ఈ లోపల విజిల్స్ వచ్చేసిందండి. ఇంకా ప్రెషర్ అంతా పోయిన తర్వాత తీసి చూస్తే చూడండి, మనకు కర్రీ అనేది కరెక్ట్గా ఉడికిపోయింది. కలర్ కాంబినేషన్ కూడా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు జస్ట్ ఒకసారి స్టవ్ వెలిగించుకొని ఒక్క ఉడకనివ్వాలండి. బాగుంటుందండి. నేను ఎక్కువ ఈ మెథడ్లోనే ప్రిపేర్ చేస్తాను. ట్రెడిషనల్ వేలో అమ్మమ్మలు నానమ్మలు ఎక్కువగా ఈ విధంగా చేస్తారు. చూడండి, ఇప్పుడు మనకు ఒక్క ఉడికిన తర్వాత కొద్దిగా ఇంకొంచెం కొత్తిమీర, అందుకే నేను ఒకేసారి వేయకుండా కొద్దిగా వేస్తానండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను. చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చల్లారిన తర్వాత కొద్దిగా దగ్గర పడుతుందండి కర్రీ అనేది. మామూలుగా మనం దోశ, పూరి అలాంటి వాటికి ఇంకా కొద్దిగా పలుచుగా చేసుకున్నా కూడా బాగుంటుందండి. ఓకే అండి, మనకు చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు చూడండి, చికెన్ అనేది ఉడికిపోయింది. ఈ లోపల ఇంకేం మూత పెట్టాల్సిన అవసరం లేదండి. మూత తీసేసుకొని ఇంకొక 2 నిమిషాలు హై ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, మనం ఉల్లిపాయలు వేసిన వెంటనే చికెన్ వేసేయాలండి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత చికెన్ వేసామనుకోండి, ఈ రెసిపీ అంతా అయ్యే లోపల ఉల్లిపాయలు మాడిపోతాయి. చూడండి, ఇప్పుడు మనకు ఇది బాగా వేగిందనమాట. ఆ నీళ్లతో ఉడికిపోయింది కూడా, మంచి కలర్ కూడా వచ్చింది. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే నేను దాల్చిన చెక్క, లవంగం వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటానండి అప్పటికప్పుడు. సో అందుకని నేను ఎక్కువ గరం మసాలాలు వాడనండి. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసేసాను. ఇంకా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ను జస్ట్ 1 నిమిషం ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నామంటే పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయిపోతుందండి. మరీ ఎక్కువ వద్దండి అల్లం వెల్లుల్లి పేస్ట్, మళ్ళీ ఎక్కువ వేసామంటే ఘాటుగా ఉంటుందన్నమాట. చూడండి, ఇప్పుడు ఇదంతా కూడా అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయిపోయిందనమాట. ఇప్పుడు ఇందులో మెయిన్ అండి, ఒక 3 పచ్చిమిరపకాయల్ని కొంచెం నిలువుగా కట్ చేసి వేసి, ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీయకుండా కచ్చా పచ్చాగా దంచి వేసేసుకోవాలండి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం పొడి, ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం, మళ్ళీ మిరియాల పొడి వేస్తాము. తర్వాత ధనియాల పొడి 1 టీ స్పూను, కచ్చా పచ్చాగా దంచుకున్న మిరియాల పొడి 1 టీ స్పూన్, ఇంకొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు ఫైనల్గా మనం ఇంకొద్దిగా కరివేపాకు వేసేసుకోవాలి. ఇవన్నీ వేసామంటే మనకు చికెన్ అనేది మంచి ఫ్లేవర్తో, ఎటువంటి స్మెల్ అనేది లేకుండా అంత టేస్టీగా ఉంటుందండి. కలర్ఫుల్గా కూడా ఉంటుంది. మనం తినేటప్పుడు ఆ వెల్లుల్లి, ఆ పచ్చిమిర్చితో నంచుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఇప్పుడు ఇదంతా కూడా మనకు మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై అయిపోయిందనమాట. పచ్చిమిరపకాయలు మనం చివరగా వేసాం కదా, అవి లైట్గా ఫ్రై అయితేనే బాగుంటుందండి. ఇంకా కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకోవాలండి. తినేటప్పుడు మనం కొంచెం నిమ్మకాయ రసం పిండేసుకొని ఆనియన్తో తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసానండి. జస్ట్ ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకోవాలి. హై ఫ్లేమ్ మాత్రం పెట్టకూడదండి, లో ఫ్లేమ్లోనే మనం ఇదంతా ఫ్రై చేసేసుకోవాలి. అంతే అండి. చూడండి, చికెన్ ఫ్రై మనకు ఎంత కలర్ఫుల్గా వచ్చిందో, టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేశాను. ఇంకా బగారా రైస్ కోసం 2 మీడియం సైజ్ గ్లాసుల బాస్మతి రైస్ని నేను ఒక 10 నిమిషాల ముందు ఒకసారి కడిగి లైట్గా, అలా ఎక్కువ మ్యాష్ చేయకుండా లైట్గా కడిగేసి కొద్దిగా నీళ్ళు వేసి పక్కన పెట్టానండి. అవి నానుతూ ఉన్నాయన్నమాట.
ఈ లోపల మనం ప్రిపరేషన్ చూసేద్దాం. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేశానండి. ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేశాను. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేశానండి. ఇప్పుడు ఇది హోల్ గరం మసాలా అండి. కొద్దిగా దాల్చిన చెక్క, 2 ఇలాచీలు, ఒక 3 లవంగాలు, ఒక పావు టీ స్పూన్ షాజీరా వేసానండి. ఒక స్టార్ వేసాను. మరి ఎక్కువ గరం మసాలా ఘాటు వద్దండి, లైట్గా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇవి వేగిన తర్వాత 2 బిర్యానీ ఆకులు వేసానండి. అవి కూడా వేగిన తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలని నిలువుగా కట్ చేసి వేసాను. ఇప్పుడు ఒక 2 పెద్ద ఉల్లిపాయలని సన్నగా పొడవుగా కట్ చేసి వేసానండి. కొద్దిగా కరివేపాకు కూడా వేసానండి. బాగుంటుంది కరివేపాకు వేస్తే ఫ్లేవర్ అనేది. ఇంకా ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక 2-3 నిమిషాలు హై ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వేగిన తర్వాత ఒక గుప్పెడు పుదీనా ఆకులు, ఒక గుప్పెడు కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా కూడా మనం హై ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇవన్నీ కూడా వేగిపోయాయి అన్నమాట. మనం చికెన్ కర్రీలోకి తింటున్నాం కాబట్టి లైట్గా మసాలా ఉంటే బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ను పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను బాస్మతి రైస్ని యూస్ చేస్తున్నాను కదా అండి. మీరు కావాలంటే మామూలు అన్నం వండుకునే బియ్యంతో కూడా చేసుకోవచ్చండి. చూడండి, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి వేసానండి. బాగుంటుంది, మరి ఎక్కువ వద్దు, కొద్దిగా అయితే సరిపోతుంది. ఇంకా నేను గరం మసాలా కూడా వేయనండి. మసాలాలోనే దాల్చిన చెక్క, లవంగం వేసి నేను మిక్సీ పట్టేస్తాను కదా. ఇప్పుడు ఈ బాస్మతి రైస్ని నీళ్లు వంపేసుకొని జస్ట్ ఒక్క నిమిషం ఈ మసాలాతో ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి. మనకు ఆల్రెడీ బాగా నానాయి కాబట్టి బ్రేక్ అయిపోతాయండి. సో అందుకని మనం జాగ్రత్తగా ఈ బియ్యాన్ని ఒకసారి ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. 1 నిమిషం లేదు, 2 నిమిషాలు. కొంచెం మనకి రైస్ అనేది పొడి పొడిగా టేస్టీగా ఉంటుంది. లేదు ఎసరులో కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను బాస్మతి రైస్లో ఉన్న నీళ్లు పడేయనండి. 1 గ్లాస్ నీళ్లు వచ్చాయి. ఇక్కడ నేను 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాను కదా అండి. ఒక 2.25 గ్లాస్ మాత్రం నీళ్లు వేస్తున్నానండి. ఒక పావు గ్లాస్ తగ్గించాను. అంటే కొంచెం 1.5 వేయకుండా కొద్దిగా తగ్గించానండి. 2.25 గ్లాసు నీళ్లు వేసానండి. 2.25. ఇప్పుడు రుచికి సరిపడా రాళ్ళుప్పు వేసాను. ఇంకా కర్రీలోకి తింటున్నాం కాబట్టి కొద్దిగా తగ్గించి వేసుకోవాలి. జస్ట్ ఇదంతా ఒకసారి కలిపేసేసుకొని కుక్కర్కి మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఒకే ఒక విజిల్ అండి వస్తే సరిపోతుంది. ఆల్రెడీ బియ్యం బాగా నానాయి కాబట్టి బాస్మతి రైస్ త్వరగానే ఉడికిపోతుంది కాబట్టి ఒక్క విజిల్ చాలండి. ఇప్పుడు బాగా ప్రెషర్ అంతా పోయిన తర్వాత తీసి చూస్తే చూడండి, మనకు రైస్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. మామూలుగా గిన్నెలో అయితే మనం 1.5 గ్లాస్ వేసుకోవచ్చండి. 2 గ్లాసులకి 3 గ్లాసుల నీళ్ళు. ఇంకా కుక్కర్ కాబట్టి మరీ 3 గ్లాసులు నీళ్ళు వేసామంటే ముద్దగా అయిపోతుందండి. చూడండి, అన్నం అనేది పొడి పొడిగా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంకా కొద్దిగా చల్లారిందంటే ఇంకా బాగా పొడి పొడిగా వచ్చేస్తుందండి. మీకు ఇష్టం లేకపోతే గిన్నెలో కూడా చేసుకోవచ్చండి. ఇక్కడైతే నేను కుక్కర్లో ప్రిపేర్ చేశాను కదా. అంతే అండి, బగారా రైస్ కూడా రెడీ అయిపోయింది. సింపుల్గా టేస్టీగా మనం ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం వడ్డించుకుందామండి. ముందుగా ఒక ప్లేట్ పెట్టేశాను, ఒక కప్పు పెట్టానండి. ఇంకా ముందుగా ప్రిపేర్ చేసిన ఈ చికెన్ కర్రీని వేస్తున్నాను. ఈ చికెన్ కర్రీ ఈ విధంగా బగారా రైస్ కాంబినేషన్తోనే కాకుండా వైట్ రైస్తో తినచ్చు, అలాగే రాగి సంగటితో తినచ్చు. తర్వాత ఇడ్లీ, దోశ, పూరి అలా చేసుకున్నప్పుడు కూడా మనం ఈ విధంగా చేసుకోవచ్చండి. ఇప్పుడు చికెన్ ఫ్రైని కూడా వడ్డిస్తున్నానండి. చాలా సింపుల్గా టేస్టీగా మనం టైం ఉన్నప్పుడు ఈ విధంగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. కాబట్టి మీరు కూడా ఒక సండే ఈ విధంగా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి, హ్యాపీగా తింటారండి. ఇప్పుడు పెరుగు చట్నీని కూడా ప్రిపేర్ చేసేసానండి, అది కూడా పెట్టేశాను. ఇంకా బగారా రైస్ని వేస్తున్నానండి. వేడివేడిగా ఈ బగారా రైస్తో ఆ చికెన్ పులుసు వేసుకొని, పెరుగు చట్నీ వేసుకొని, ఈ చికెన్ ఫ్రై నంచుకొని, కొద్దిగా నిమ్మకాయ పిండుకొని ఆనియన్తో తింటే సూపర్గా ఉంటుందండి. కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ప్రతిరోజు కూడా నేను కాంబినేషన్ ఫుడ్స్ని వీడియోస్ పోస్ట్ చేస్తున్నానండి. నాన్ వెజ్ అంటే ఇష్టపడే వాళ్ళకు ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. చికెన్ పులుసు, చికెన్ ఫ్రై, పెరుగు చట్నీ, బగారా రైస్తో. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి.
కాబట్టి కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తేనే నేను చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.